నగరేకల్ నియోజకవర్గంలో యూరియా అక్రమ రవాణా వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో స్పందించారు. నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై ఆయన ఆరోపణలు చేశారు. వెలిమినేడు సహకార బ్యాంకులో నిల్వ ఉంచిన యూరియా అక్రమ రవాణా ద్వారా బ్లాక్ మార్కెట్కి వెళ్లిపోతుందంటూ ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ దందాలు చేసుకునే వ్యక్తులకు బ్యాంకులోని యూరియా బ్లాక్లో విక్రయించడం గమనార్హం. ఈ వ్యవహారంపై జిల్లా పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరపాలని లింగయ్య స్పష్టం చేశారు. అంతేకాక ఈ అక్రమ రవాణాలో ప్రస్తుత ఎమ్మెల్యే వీరేశం పాత్ర కూడా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరేకల్ నియోజకవర్గంలో రౌడీ రాజకీయం నడుస్తోందని, ఇదొక గంజాయి పట్టణంలో మారిపోయిందని, ప్రజలు భయంతో జీవించాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చిట్యాల మండలం వెల్మేడ్ గ్రామం పిఎస్ సెంటర్లో గత సంవత్సరం నుండి కూడా కోఆపరేటివ్ బ్యాంకులో జరుగుతున్న అవకతవకలపై కానీ యూరియాని వస్తే సక్రమంగా రైతులకు సప్లై చేయకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్న ఆరోపణ అనేక సందర్భాల్లో రైతులు ఆవేదన వెలువరించిన సందర్భాలు చూసినాం. ఆ గ్రామస్తులు కూడా చాలా మంది నైట్ యూరియా పోతుంటే బ్లాక్ లో పోతుందని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తుంటే ఎవ్వరు కూడా అధికారులు కూడా పట్టించుకోలేదు. గతంలో కూడా నేను 2 సార్లు డీసీఓ గారు ఫోన్ చేసి ఇట్లా వెల్మేడ్ బ్యాంకులో నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, యూరియా కూడా రైతులకు సక్రమం ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్ తరలిస్తుందని చెప్పి 2 దఫాలు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా యూరియా పూర్తి స్థాయిలో షార్టేజ్ ఉంది. సరైన టైంలో మార్కెట్ తీసుకొచ్చి రైతులకు అందుబాటులో పెట్టకపోవడం అనేది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడ్డది. కాస్తో కూస్తో యూరియా అంటే ఆ యూరియాని కూడా డిఎఫ్ హ్యాడ్ బ్లూ అనే సంస్థకు దాదాపుగా 1000 బస్తాలు బ్లాక్ లో అమ్ముకోవడం జరిగింది. ఆ బ్లాక్ లో అమ్ముకుంటే అక్కడ స్థానికంగా ఉన్న రైతులు అన్లోడ్ చేస్తుంటే నిర్దాక్షిణంగా పట్టుకోవడం జరిగింది. ఈ ఫోటోలు కూడా ఉదాహరణ అవే. ఈ బండ్లోకి వెళ్ళి తీస్తున్న బస్తాలు ఇవి. మరి ఇంత నిర్దాక్షిణంగా పట్టుకున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. దీనికి రాజకీయ కోణంలో రంగు పులిపి మరి చట్టాన్ని చుట్టంగా మార్చుకుంటూ ఈరోజు కొంతమంది నాయకులు, అక్కడ స్థానికంగా ఉన్న సింగిల్ చైర్మన్ రఘుమారెడ్డి దీనికి పూర్తి కారకుడు. ఆయన కనుసైగలతోటే యూరియా అమ్ముతూ పొద్దున ప్రతి సంవత్సరం కూడా అవకతవకలు జరుగుతున్నాయి. ఆయన మీద అనేక రకాల ఆరోపణలు, కథనాలు, పత్రికలు కూడా రాసినా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క ప్రోత్సాహంతో అధికారులు కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం. కానీ ఇప్పుడు నిర్దాక్షిణంగా మరి అక్కడ రైతులే పట్టుకుంటే అధికారులు ఏదో తూతూ మంత్రంగా కలెక్టర్ గారు, డీసీఓ గారు ఎంక్వైరీ కానీ వచ్చి కాలయాపన చేస్తూ అక్కడ ఉన్న సింగిల్ చైర్మన్ మీద కేసులు కట్టకుండా, క్రిమినల్ కేసులు కట్టకుండా, అరెస్టు చేయకుండా అందులో పనిచేసే చిన్న ఉద్యోగస్తుల మీద చర్య తీసుకోవడం ఎంతవరకు సమంజసము? స్థానిక ఎమ్మెల్యే తెలియకుండా, ఎమ్మెల్యే గారి అనుచరుడైన రఘుమారెడ్డికి ఏది తెలియకుండా మరి యొక్క బస్తా కూడా బయటికి వెళ్తుందా? దానికి బాధ్యత వహించవలసి స్థానిక ఎమ్మెల్యే గారు ఆ సింగిల్ చైర్మన్ మీద క్రిమినల్ కేసు పెట్టి మరి రిమాండ్ చేయాలని చెప్పి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గాని, జిల్లా ఎస్పీ గాని, డీసీఓ గారిని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వచ్చిన మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా రైతులకు కరెంటు సక్రమం ఉంటుంది, ఒకవైపు సరైన విత్తనాలు మార్కెట్లకు సరైన టైంలో తీసుకురావట్లేదు, సరైన ఎరువులు దిగుబడి తగ్గట్టుగా ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు. కాస్త కూస్త ఎరువులు వస్తేనేమో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ పేరు చెప్పి మరి ఇలా యూరియా అంతా అమ్ముకుని పోతుంటే రైతులకు మొట్టికాలేసే పరిస్థితి తప్పితే వేరేది లేదు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఈ నగరికల్ నియోజకవర్గంలో జరుగుతున్న తంతేందో మీరు ఒకసారి గుర్తుపట్టవలసిన అవసరం ఉన్నది, గమనించవలసిన అవసరం ఉన్నది. మీకు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటాడు, ప్రతి డే కూడా ప్రతి నియోజకవర్గం నుంచి మీకు రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 4 గంటలకు మీ టేబుల్ మీద రిపోర్ట్ ఉంటుంది. కానీ నగరికల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఆగడాలు, అరాచకాలు, భూదందాలు, ఇసుక వ్యాప్య, మరి చెరువులలో కోట్ల రూపాయలకు దండి కొట్టే మట్టి కానీ, ఇవాళ రైతులకు ఇవ్వాల్సిన సప్లై చేయవలసిన యూరియాని కూడా సక్రమంగా సప్లై చేయకుండా మరి సింగిల్ బ్యాంకులలో మరి కమిషన్ల కోసం కక్కుర్తుపడి ఇవాళ మీ ఈ ఎమ్మెల్యే గారి యొక్క అనుచరులు మరి యూరియా కూడా అమ్ముకుని పోతుంటే ఈ ప్రభుత్వం చూసినట్టుకుంటే
మరి మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేం. రైతుల పక్షాన అతనిపై క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ మరి వెంటాడుతుంటది. రైతులు వెంటాడతారు, రైతుల శాపం తగులుతుంది. మీకు ఖచ్చితంగా విచారణ చేయాలి. రెండవది, గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఆ బ్యాంకులో జరిగిన అవకతవకలేందో వాటిపైన కూడా విచారణ చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారి కలెక్టర్ గారిని మరి అదేవిధంగా డీసీఓ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం. నకరికల్ అంటే ఒక అరాచకం, నకరికల్ అంటే ఒక దోపిడీ వ్యవస్థ, నకరికల్ అంటే ఒక గంజాయి మాఫియా వ్యవస్థ. ఈ 4 రకాలుగా ఈ నకరికల్లో ప్రజలు నలిగిపోతున్నారు. దానికి అన్నిటికీ కారణం స్థానికంగా ఉన్న నాయకత్వం అనేది మీరు గమనించాలని చెప్పి మరి మీడియా సోదరు ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం. ఎందుకంటే ఇలా మాఫియా వ్యవస్థ విపరీతంగా అయిపోయినాయి. అక్కర్లేని పంచాయతీలు అనవసరంగా రాద్ధాంతం చేయడం, ఇలాంటి దుర్మార్గులకు పదవులు ఇస్తే ఇలా రైతులకు ఇవ్వాల్సిన యూరియాని కూడా అమ్ముకునే పరిస్థితులు. అంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతారు? మీరు చట్టాన్ని అనుకూలంగా మార్చుకుని వ్యవస్థని ఖరాబు చేస్తున్నారు. దయచేసి వ్యవస్థను కాపాడాలి. నాయకులు వస్తుంటాం పోతుంటాం, రాజకీయాలు ఉంటుంటాయి పోతుంటాయి, కానీ వ్యవస్థని కరెక్ట్ గా కాపాడాలి. అధికారులు కూడా ఎక్కడ కూడా తప్పు చేయకుండా ఎవరు తప్పు చేసినా దోషులను శిక్షించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంలో ఎస్పీ గారిది, కలెక్టర్ గారిది.